ఎలాంటి బీసీ వాడైనా, ఎలాంటి ఎస్సీ ఎస్టీ ఏ రకంగా ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, తెలుసో తెలియకో తప్పుదారిలో ఉన్నా, మార్గం తెలియకపోయినా ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ ఇంటికి వాళ్ళ ఇంటికి వచ్చి కాళ్ళు గడిగానని నేను ఈ ఉద్యమాలకు తీసుకురావడానికి బయలుదేరుతున్నా. అయ్యా ఓ కుమ్మరాయన, ఇవాళ వరకు నీకు అసెంబ్లీ తెలుసా అన్న? ఓ మేదరాయన, నీకు అసెంబ్లీ తెలుసా? అసెంబ్లీలోకి పోయి మహేంద్రులైన మేదర వాళ్ళు ఈ రాజ్యాన్ని పరిపాలించాలని ఒక మేదరాయన అనుకుంటాడా? ఓ కుమ్మరాయన అనుకుంటాడా? హైదరాబాదులో నగలు, బంగారపు నగలు ఒక చిన్న రూములో ఉండి తయారు చేస్తూ ఉంటుంది ఈ లలిత. కానీ లలిత మెడలో బంగారు ఆభరణాలు లేవు, లలిత జ్యువెలరీస్లో ఉన్నాయి. ఈ బంగారు ఆభరణాలు ఎన్ని బంగారపు నగలు దిగేసుకొని వస్తుందో అని నేను అనుకున్నా. ఈ విశ్వబ్రాహ్మణుడు అసెంబ్లీ దర్వాజలని, అసెంబ్లీలో ఉన్న బెంచీలని తయారు చేస్తూనే ఉన్నాడు. రాజు కూర్చొనే సింహాసనాన్ని తయారు చేస్తున్నాడు వడ్లాయన, వీరబ్రహ్మం గారి బిడ్డ. కానీ ఒక్కరోజు అయినా రాజు తయారు చేసిన సింహాసనం మీద వడ్లాయన కూర్చోకపోయి, ఒక్కరోజైనా ముఖ్యమంత్రి పీఠం మీద ఒక మాదిగాయన కూర్చోకపోయి, బట్టలు ఉతికే చాకలైన రాజ్యంలోకి ప్రవేశించకపోయి, సిగ్గు శరం ఉన్నదా అంటనే ఈ రెడ్డి రావులకి. ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నావయ్యా? నీవు కుమ్మరి వాళ్ళకి రాజ్యంలో చోటు ఇయ్యనప్పుడు, నువ్వు మేదరి వాళ్ళకి రాజ్యంలో చోటు ఇయ్యనప్పుడు, యాదవుణ్ణి ప్రధానమంత్రి సింహాసనం మీద, ముఖ్యమంత్రి సింహాసనం మీద నువ్వు కూర్చోబెట్టినప్పుడు, వెనక 2 కత్తులు అంటించుకుంటే ఒళ్ళు సరక్కన గాలిద్దే, జీవితాంతం గౌళ్ళాయన తాడి చెట్టు ఎక్కినప్పుడు 2 కత్తులు కాల్చి అంటించినట్టుంటది. మొదటిసారి తాడి చెట్టు ఎక్కినప్పుడు తల్లి గుండె పగిలిద్ది, గౌళ్ళ తల్లి గుండె. ఆ గౌళ్ళాయన సింహాసనం ఎక్కొద్దా అని అడుగుతున్నా. ఈ రెడ్డి రావుల బతుకు సిగ్గు లేదు, శరం లేదు. సిగ్గు లేదు మీకు? మా ఓట్లని దొంగిలించి ఒక మేదరాయనో, కుమ్మరాయనో, గౌళ్ళాయనో, ఒక చాకలాయనో, ఒక వంజరాయనో, ఒక విశ్వబ్రాహ్మణునో, పద్మశాలినో, ఒక మంగళాయనో రాజ్యంలోకి నువ్వు ప్రవేశించకుండా ఉన్నావంటే మమ్మల్ని చంపడానికి నువ్వు తిరుగుతున్నావని అర్థం, మమ్మల్ని బొందబెట్టడానికి తిరుగుతున్నావని అర్థం. ఆ రోజు నీ గడిలోకి రానియకపోతివి, ఈ రోజు అసెంబ్లీలోకి రానియకపోతివి. ఇక నీది గడి అయితేంది, అసెంబ్లీ అయితేంది. ఈ మాటలు మనం ఊళ్ళో తిరిగి చెప్పొద్దు, ఓ మంగళాయన ఇంటికి పోయి చెప్పొద్దు. వాని సంకల ఇంటికి వెళ్ళి తీస్తురుగా 2000 సంవత్సరాలు. ఒక్కసారి నా వాడి సంఖ పోయేవైతువేరా నువ్వు? అట్నే పట్టుకొని అంత 2000 సంవత్సరాల వాసన భరిస్తే అట్నే ఎల్లెలక పడేసి ఆ సంఖాన పోయేవైతే. అట్లనే చేసిండు కరుణానిధి, సంకలు కోసి సింహాసనం ఎక్కిండు కరుణానిధి మంగళాయన. కర్పూరి ఠాగూర్ అన్న సంకలు కోసి రాజ్యానికి వచ్చాడు. మల్లెపూలాగా బట్టలు ఉతికితివే ఊరు మొత్తం, పెంటవాసనలతోటి బట్టలు ఉతికిన సాకలాయన రాజ్యంలోకి రావద్దా? వాళ్ళకి అవకాశం ఇవ్వ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా నేను. మంచిగా పచ్చపచ్చ సొక్కాలేసి గడ్డం పెంచి పోరగాళ్ళలాగా తిరుగుతుంటావు, నీకు మనవడు, నువ్వు తాతయ్యవి, మళ్ళీ నువ్వు పిల్లగాళ్ళలాగా తిరుగుతుంటావు. పడితే పగబట్టు, నన్ను పట్టు, ఈ లైవ్లో చూసి పగబట్టి రెడ్డి రావులు సందాలు వేసుకుని నన్ను చంపండి, ఏం పర్వాలేదు. నేను చస్తే కోట్ల మంది వీరులు పుడతారు. ఈ అమ్మ బతికినంత 4 రోజులు ఆత్మగౌరవంతో తూకితే అంటే తూకితే, ఏంద్రా నీ ఎంత అంటే నువ్వెంత, అట్లా బతకాలనుకుంటారా నేను. ఆత్మగౌరవం అంటే నాకు అదే, నాకు ఆత్మగౌరవం అంటే అదే తెలుసు. నువ్వెంత అంటే నువ్వెంత అని బతకటం నేర్పిందే అంబేద్కర్. ఏంటంటున్నా ఇది? ఓ సాకలాయనికి, ఒక మంగళాయనికి రాజ్యంలో నువ్వు స్థానం ఎందుకు ఇవ్వట్లే? 400 ఎకరాలు హెచ్సియు భూములని అంటాడు. అది ఏం భూములో ఏందో ఆ తలబైగిలో పంచాయతీ. నన్ను ఒకడు వచ్చాడు, ఈ భూముల గురించి నువ్వు మాట్లాడవా అంటాడు వాడు. మాకు తెలంగాణ దాని గురించి మాట్లాడాలి అని మాట్లాడితే ఇక వాడు పరిష్కారం చేసినట్టు. ఇక మాట్లాడవా అంటాడు ఒకడు వచ్చి. మాట్లాడతా, ఏమని మాట్లాడతా? 400 ఎకరాలు నెమళ్ళు నాట్యం ఆడటానికి ఇవ్వమంటాడు అరగోపాల ప్రొఫెసర్. నెమళ్ళు నాట్యం ఆడటానికి 400 ఎకరాలు వదిలిపెట్టాలట.
400 ఎకరాలు పర్యావరణానికి వదిలిపెట్టాలని ఒక ఆయన అంటాడు, 400 ఎకరాలు గవర్నమెంట్ దగ్గరే ఉంచాలని ఒకడు అంటాడు, ఒకడు ఏదో ఇండస్ట్రియల్కి ఇచ్చారు వాడు 1000 కోట్లు దొబ్బుతాను అంటాడు. అరే నువ్వు నెమలి నాట్యానికి ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వద్దు. హైదరాబాదులో ఇండ్లు లేని 12 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కట్టి 400 ఎకరాలు. బుద్ధి ఉంటే, గౌరవం ఉంటే, మానవ మర్యాదలు ఉంటే ఆ 400 ఎకరాలు ఒప్పచెప్పు. ఇలాంటి భూములు తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమి ఉంది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వరకు అసఫ్జాహీల పాలనలో, బహుమనీ సుల్తాన్ల పాలనలో, కాకతీయ సామ్రాజ్యం, మొత్తం తుర్కోళ్ళ రాజ్యంలో, మిగతా వాళ్ళ రాజ్యంలో పేద ముస్లింల గురించి మాట్లాడలేదా? వాళ్ళు ఈ దేశం మూలవాసులు, వాళ్ళు ఏం పెద్ద పరిశానికి వచ్చిన నవాబులు కాదు. ఈయనంటే తుర్కాయన అనగానే ఈయనకు ముంచుకొస్తుంది కోపం. నీ గురించి అనట్లేదు నాయన. రెహమాను నువ్వేమనుకో బాబు, ఏమో పగబట్టారు మీరంతా. అందుకని నేనేమంటానంటే, ఎక్కడా మాకు స్థానం లేదు ఈ రాజ్యం. ఆనాటి నుంచి రేవంత్ రెడ్డి రాజ్యం వరకు స్థానం లేదు మాకు. మీ రాజ్యంలో స్థానం లేదు, మీ ప్రాతినిధ్యంలో స్థానం లేదు. పాపం రాహుల్ గాంధీ అని ఒక పెద్ద మనిషి తిరుగుతున్నాడు. ఆయన మంచివాడే పాపం, తెల్ల సొక్కా వేసుకుని తిరుగుతున్నాడు. నేను రాజ్యాంగం పట్టుకున్న సంగతి ఆయన తెలిసి ఆయన రాజ్యాంగం పట్టుకున్నాడు. అది కంచయ్యలే గారు చెప్పిండో, నాగం కుమారస్వామి చెప్పిండో కానీ ఆయన మాత్రం పట్టుకున్నాడు రాజ్యాంగం. మంచివాడే, బాగానే ఉంది. నేను రాహుల్ గాంధీని గౌరవిస్తున్నా, ఈ సందర్భంగా చెప్తున్నా. ఈ వేదిక నుంచి రాహుల్ గాంధీని గౌరవిస్తున్నా. నువ్వు కులగణన అని మొదలుపెట్టినావు, సంతోషం. కులగణన మొదలుపెట్టినప్పుడు కులగణన దేనికి అని అడిగితే సంపదను పంచడానికి అన్నావు. కులగణన దేనికి అంటే ఎవరెంత మందో వారికి అంత వాటా అన్నావు. చలో లెక్క తేలింది కదా. మన గొల్లోళ్ళు పంచాయతీ చేస్తారు, మాదిగోళ్ళు పంచాయతీ చేస్తారు. లెక్క తేలంగానే అయిపోతుంది ఆడ పంచాయతీ. లెక్క తేలింది, రెడ్లు 4% లేరని లెక్క తేలింది రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డిని తీసాయి, ఒక ముదిరాజును ముఖ్యమంత్రి చేయి, ఓ మాదిగాని ముఖ్యమంత్రి చేయి, ఓ గౌళ్ళని ముఖ్యమంత్రి చేయి. మరి ఎందుకు నీ కులగణన లెక్క? దేనికి నీ కులగణన లెక్క? అది చెప్పవా? సమాధానం లేదా? ఆస్తిని పంచుతున్నావు, పంచుతావా? పంచవు. కులగణననే నెపమా? నువ్వు నిజంగానే చెయ్యి ఆ పని. నిజంగానే ఈ దేశంలో ఉన్న సంపదని పంచి, ఈ దేశంలో ఉన్న రాజ్యాన్ని పంచి, ఈ దేశంలో ఉన్న సమస్త వనరులని సమస్త అణగారిన వర్గాలకి పంచే కులగణన సూత్రం అనే రాజ్యాంగ గణతంత్ర సూత్రాన్ని రాహుల్ గాంధీ అమలు చేస్తే నిన్ను నడి బజార్లో గౌరవించడానికి 1 కోటి మందిని తీసుకొని వస్తలేదు. చేదురా, ఆ పని చేయవు. ఈ 3 పార్టీల పని అదే. అందుకనే తెలంగాణ గడ్డ మీద ఒక డిమాండ్ను పెడదాం మనం. ఏం డిమాండ్ అది? తెలంగాణ గడ్డ మీద రాజ్యాధికారం కోసం పోరాడుతూనే ఉన్నాం ఒక పక్కన. అది శాశ్వత విముక్తి. రాజకీయాల్లో రిజర్వేషన్లు కూడా మనకి ఒక తాత్కాలిక విముక్తి. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు మనకి విముక్తే. రాజ్యం ఉన్నా లేకపోయినా ఇవాళ రిజర్వేషన్లు ఉండబట్టి బతుకుతున్నాం. 42% రిజర్వేషన్లు వచ్చింది. 42% రిజర్వేషన్ల కోసం పోరాడుతూ ఉన్నారు. ఢిల్లీ వేదికగా జాజుల శ్రీనివాసు నాయకత్వంలో పోయి పెద్ద పోరాటం మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం మెడకి పెట్టి నువ్వు చేస్తావా చేయవా అని ఇవాళ రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నావు. ఏమని అడుగుతున్నావు? 42% రిజర్వేషన్లు పార్లమెంట్లో చట్టం చేయి అంటున్నావు. 9th షెడ్యూల్లో పెడతావా అని అంటున్నావు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, 10 లక్షల ఎకరాల భూమిని పంచేది నీ చేతిలోనే ఉంది కదా. 1 సెకండ్లో సంతకం చేస్తే 10 లక్షల ఎకరాల భూమి వస్తుంది కదా. నువ్వు ఈ పని ఎందుకు చేయట్లేదు? BC SC STలకు అని సవాలు విసురుతున్నా ఈ సందర్భంగా. అంటే నీ చేతిలో ఉన్న పని ఎందుకు చేయట్లే? 100% చేయాల్సిందే బీజేపీ. 100% మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయాల్సిందే. రాజకీయాల్లో 50% చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. 33% మహిళలలో బిల్లులో BC SC STలకి ఉపకోట అయ్యాల్సిందే. SC STలకి రాజకీయ రిజర్వేషన్లని జనాభాకు తగ్గట్టుగా పెంచాల్సిందే. ఇవన్నీ చేయాల్సిందే. దానితో పాటుగా ఒక డిమాండ్ పెడుతున్నాం తెలంగాణ గడ్డని.
ఏం డిమాండ్ అది? బీసీ ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక ప్రభుత్వ హోదా కావాలా, మాకు సపరేట్ గవర్నమెంట్ కావాలా, స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ కావాలా, మాకు స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్. నేను అడుగుతున్నా, ఇలా చంద్రబాబు నాయుడు తెలంగాణ ఆంధ్ర వేరుపడ్డప్పుడు వామ్మో హైదరాబాద్ పట్టణం పోయింది, వామ్మో నా ఇన్కమ్ పోయింది, మీ ఎట్ట బతకాల ఆంధ్రలో అని ఆంధ్ర వాళ్ళంతా కలిసి స్పెషల్ స్టేటస్ అని 25 లక్షల కోట్లు ఇవ్వండి అని అడిగారు. స్పెషల్ స్టేటస్ కావాలట. హైదరాబాద్ పట్టణం పోయినందుకు స్పెషల్ స్టేటస్ కావాలట. మరి స్పెషల్ స్టేటస్ హైదరాబాద్ పట్టణం పోయినందుకు అడుగుతున్నవే, మరి తెలంగాణలో 2,50,000 ఎకరాలున్న భూస్వాములున్న ఈ రాష్ట్రంలో, వేల ఎకరాల భూస్వాములున్న ఈ రాష్ట్రంలో, లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ తెలంగాణ రెడ్డి రావుల భూస్వామ్య వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బౌండరీ గీసి తెలంగాణ రాజ్యాన్ని కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని డిమార్క్ చేసి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టింది కదా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ. ఒక్క రోజన్న మీరిద్దరు ఆలోచించిర్రా? అరే తెలంగాణలో ఒక భూస్వాములున్న క్రూర మృగాలున్న ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ అమాయకులు యుగయుగాలుగా చొక్కా కూడా లేకుండా, తిండి లేకుండా, ప్రతి కులం నుంచి ఒక బానిస ఈ భూస్వాముల దగ్గర బతికినరే మన తాతలంతా. మరి తెలంగాణ రాజ్యం ఇస్తే ఈ రాజ్యం రెడ్డి రావుల ఆధీనంలోకి పోతే మళ్ళా ఇదే భూస్వాములు క్రూర మృగాల్లాగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జనాన్ని పీక తింటారు కదా. అప్పుడు ఈ తెలంగాణ రాజ్యం ఇచ్చినప్పుడు ఈ తెలంగాణ స్టేట్ లోనే బీసీ ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక చట్టం ద్వారా వీళ్ళకు స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ ఇవ్వాలని సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ రోజు ఎందుకు అనుకోలేదు అని అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి. ఎందుకు అనుకోలే? ఎందుకంటే ఈ ప్రజల గురించి నువ్వు ఆలోచించలేవు కాబట్టి.